నామానికి స్తోత్రములు. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. ఎవరు? యేసోపు. అంటే దేవుడు మన యేసుప్రభువు పుట్టే వరకు మరియమ్మ యేసోపుని ఎరగలేదు, అంటే వాళ్ళు కలవలేదు. కాబట్టి దేవుడు ఎంత పరిశుద్ధుడో ఇక్కడ అర్థమవుతుంది. ఆయన పరిశుద్ధాత్మ వలన, కాబట్టి యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడో ఇక్కడ అర్థమవుతుంది. ఆయన ఎంత పవిత్రుడో అర్థమవుతుంది. ఆయన ఒక కన్యక గర్భాన మాత్రమే జన్మించాడు, అంతేకాని ఒక పురుషుడి కలయిక వలన జన్మించలేదని ఆయన వాక్యాల ద్వారా స్పష్టమవుతుంది. కాబట్టి నా దేవుణ్ణి వ్యర్థకరమైన మాటలతో, ఒక వ్యభిచారం చేసి యేసయ్యని కనిందని నోటికి ఎంత వస్తే అంత వ్యర్థకరమైన మాటలతో మాట్లాడవాకండి. ఎందుకంటే ఆయన అమూల్యమైన రక్తం చేత నిన్ను నన్ను కొన్నాడు. మనము ఆయన సొత్తు, అంతేగాని వేరే వాళ్ళ సొత్తు కాదు మనం. ఎందుకంటే మనం ఆయన పోలికలో మనల్ని సృష్టించాడు. మనమందరం ఎవరి పోలిక? మన యేసయ్య పోలిక, అంతేకాని పంది పోలికో కుక్క పోలికో కాదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ బైబిల్ని వ్యర్థకరంగా, ఇంకా దేవుణ్ణి, మేరీమాతని కానీ బూతులతో మాట్లాడటం సంస్కారం కాదని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుడు బ్రతికి ఉన్న దినాల్లో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన సత్య మార్గాన్ని వివరించాడు. ఆయన మార్గంలో నడిస్తే ఇలా ఉండిద్ది అని అందరినీ బోధించి ఆయన ఆకర్షించాడు. ఆయన పరిశుద్ధుడని ఆయన్ని ఆకర్షించాడు. ఆయన ఎంతో జనాంగము ఆయన వెంబడించారు. కాబట్టి ఆ క్షణాల్లో ఎంతోమంది మారుమనసు పొందుకొని రక్షింపబడ్డారు. ఈ రోజుల్లో దైవజనుల వల్ల కూడా కొన్ని అన్యులు మనల్ని దూషిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క దైవజనుడు కూడా మన వాక్యాలు ఉన్నట్టుగా బోధించాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది, నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో కూడా మనుషులు గమనిస్తుంటారు. కాబట్టి మీ వ్యక్తిగత జీవితాలు పరిశుద్ధంగా ఉండి ఎదుటివారికి వాక్యాలు బోధించాలని మనం చేస్తున్నాను. కాబట్టి దేవుడు మనకి మంచి మార్గమును చూపించాలని వచ్చాడు, కానీ ఎవరు చెడిపోవాలని ఎవరు కోరుకోవట్లేదు. ఒక పాపి పరిశుద్ధంగా మార్చబడాలి, మంచి మార్గంలో నడవాలి అని తప్ప వేరొక ఉద్దేశం లేదని, ఆయన మార్గాన్ని చేరుకున్న ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు. కాబట్టి అటువంటి వారు నరకం నుంచి